ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హండీ హమ్ కిచెన్. మన ఇంటి మన రుచి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండి, ఎవరైనా చేసేయచ్చు. సొరకాయ పప్పు. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. లెట్స్ స్టార్ట్. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకోవాలండి. అదేంటంటే బాగా మనం వాష్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే నేను 2 టైప్స్ ఆఫ్ కందిపప్పు అనేది యాడ్ చేశాను. రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి అండి. టేస్ట్ అనేది మనకి బాగుంటుందన్నమాట. అండ్ పిల్లలకి కూడా బలం కదా, సో అందుకని నేను ఇలా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మొత్తం వాష్ చేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. డిపెండ్స్ అనమాట, మనం ఇలా అయినా వేసుకోవచ్చు మన క్వాంటిటీని బట్టి. లూజ్ అంటే లూజ్, మనకు కొంచెం ముద్దగా కావాలంటే ఇలా. ఇందులో ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కలు అనేది వేసానండి. ఇందులో హాఫ్ ఆనపకాయ ముక్కలు అనేది తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఒక టొమాటో పెద్దదండి, ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేశానండి. లేదు అంటే సపరేట్గా అయినా మళ్ళీ పోపు పెట్టినప్పుడు మీరు కొంచెం స్క్వీజ్ చేసి బాగా పిండేసి అందులో అయినా వేసుకోవచ్చు. చూసారా, ఉడికిన తర్వాత మనకి పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. పైన వైట్ కలర్ది ఏదైతే ఉంటుందో అదంతా నేను రిమూవ్ చేసేస్తాను. సో ఇందులో ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. నేను ఎప్పుడైనా ఈ స్టేజ్లోనే వేస్తాను, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది దానికి బాగుంటుందని చెప్పి. ఇప్పుడు మనం తాలింపు అనేది వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, మీరు ఇక్కడ గీ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేపుకోవాలి. వేపేశాక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు అనేది మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది అందులో వేసేసాక మూత పెట్టాలి ఒక 5 సెకండ్స్ అనమాట. ఇప్పుడు తీసేసిన తర్వాత చూసారా ఎలా ఉందో, ఆ తాలింపు అనేది మూత పెట్టేస్తే ఆ పప్పు కన్నా బాగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో చూసారా ఎంతో టేస్టీ అయిన సొరకాయ పప్పు ఎలా ఉందో. ఇది పిల్లల బాక్స్కి, మన లంచ్ బాక్స్కి, దీని పక్కన కాంబినేషన్ మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.